బంగారు తల్లి అనే సినిమా 1971లో వచ్చింది. ఈ చిత్రంలో జమున గారి నట విశ్వరూపం మనం కళ్ళారా చూడొచ్చు. అప్పటి వరకు ఆమె ఒక గ్లామర్ క్వీన్‌గా, సత్యభామగా వెండితెరపై అద్భుతమైన హొయలు ఒలికించిన జమున గారు ఈ సినిమాతో ఎంతో ధైర్యంగా ఒక డీ గ్లామర్ పాత్రలో నటించడానికి ముందుకు వచ్చింది. వాస్తవానికి జమున గారు ఈ పాత్ర ఒప్పుకుందని తెలియగానే చాలా మంది వద్దు అని వారించారు. అయినా కూడా మొండిగా ఈ సినిమా చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ చిత్రంలో ఆమె ముసలి పాత్రలో కూడా నటించాల్సి వచ్చింది. ఆమె కొడుకులుగా శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు నటించారు. ఈ సినిమాతోనే కృష్ణంరాజు గారు ఒక రెబల్ స్టార్ గా మారారని అనుకోవచ్చు. అప్పటి వరకు ఆయనకు ఒక సరైన పాత్ర పడలేదు. కానీ బంగారు తల్లి సినిమా కృష్ణంరాజు గారిలో ఉన్న ఒక రెబల్ స్టార్ ని ప్రపంచానికి పరిచయం చేసిందని అనుకోవచ్చు. ఈ సినిమా తెలుగులో బ్రహ్మాండమైన వసూలు చేసింది. అయితే తెలుగులో చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మాతృక హిందీలో మదర్ ఇండియా అనే పేరుతో 1957లో వచ్చింది. దీంట్లో జమున గారి పాత్రలో నర్గీస్ నటించగా కలెక్షన్స్ తెలుగుతో పోలిస్తే హిందీలో చాలా తక్కువగానే వచ్చాయి. హిందీ సినిమా కూడా చాలా బాగుంది. అప్పట్లో ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మన ప్రధానమంత్రి నెహ్రూ అలాగే రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేకమైన ఒక షో వేయించుకుని చూశారట. అలాగే చిత్రానికి అనేక అవార్డులు దక్కగా ఉత్తమ చిత్రంతో పాటు ఫిలింఫేర్ అవార్డులను కూడా పొందింది. ఇప్పటి తరం వారికి ఇలాంటి సినిమాలు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా అని మాత్రం చెప్పక తప్పదు. 1940లో ఔరత్ అన్న ఒక సినిమా రాగా దాన్ని ఆధారంగా చేసుకొని మదర్ ఇండియా సినిమాను తీశారు. మదర్ ఇండియా చిత్రాన్ని ఆధారంగా చేసుకొని బంగారు తల్లి సినిమా తీశారు. అన్ని విధాలుగా తెలుగులో ఈ సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్ సాధించి మంచి విజయాన్ని అందుకుంది. చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈ 3 సినిమాలు ఉన్నాయి.